అందరికీ నమస్కారం. రమీ జ్యోతి కథల ప్రపంచానికి స్వాగతం. చెలికాడ నీ చూపుకై 12వ భాగానికి వెళ్దామా? ఇది చూసే ముందు 11 భాగాలను చూడడం మర్చిపోవద్దు. అన్నీ వరుసగా చూస్తేనే మీకు మంచి అనుభూతి కలుగుతుంది. ఇది ఒక అందమైన కుటుంబ ప్రేమ కథ. అన్నీ మిళితమై ఉంటాయి. మీకు ఖచ్చితంగా స్టోరీ మొత్తం వినండి, చాలా బాగా నచ్చుతుంది. ఇక కథలోకి వెళ్దాము. అది జూనియర్స్ వచ్చే రోజులా కాలేజ్కి వచ్చి క్లాస్కి వెళ్ళిన నందుకి 2 గంటల తర్వాత తన చెవికి ఒక దిద్దు పోయిన విషయం భవానీ చెప్పగా తెలిసింది. ఎలా పోయిందో గుర్తు తెచ్చుకున్న నందుకు కాలేజీ బిల్డింగ్ ఎంట్రన్స్ దగ్గర ఉదయం ఎవరో బ్యాగ్ తగిలి గుద్దుకున్న విషయం గుర్తుకు వచ్చింది. వెంటనే అక్కడికి వెళ్ళి వెతకడం ప్రారంభించింది నందు. అంతలో దీనికోసమే వెతుకుతున్నారా అని మృదు మధురంగా స్వరం వినిపించింది నందుకు. అటువైపుకు తిరిగిన నందుకు చేతిలో చెవిదిద్దుతో ఆకర్షణీయమైన నవ్వుతో ఒక అమ్మాయి కనిపించింది. హా అవును అంటూ దగ్గరికి వెళ్ళింది నందు. ఆ అమ్మాయి నందు చేతిలో పెట్టింది ఆ చెవిదిద్దును. నవ్వుతూ అందుకుంది నందు. మీరు చాలా అందంగా ఉన్నారు అంది ఆ అమ్మాయి. నా అందమేమో కానీ నీ గొంతు వీణల విందులా ఉంది అంది నందు నవ్వుతూ. థ్యాంక్ యూ చెప్పింది ఆ అమ్మాయి. నీ పేరు అడిగింది నందిని. సంఘమిత్ర చెప్పింది ఆ అమ్మాయి. వావ్, నైస్ నేమ్ అంది నందిని. థ్యాంక్ యూ. మీ పేరు అడిగింది సంఘమిత్ర. రాజనందిని చెప్పింది నందిని. ఓ ప్రిన్సెస్, నిజంగా అలాగే ఉన్నారు అని అంది సంఘమిత్ర. అంతలో మిత్ర అంటూ అక్కడికి వచ్చాడు విజయ్. హా నాన్న, ఇందాక చెవిదిద్దు దొరికిందిగా, ఆఫీస్లో ఇద్దామని వెళ్తుంటే తాను దేనికోసమో వెతుకుతూ కనిపించింది. తనదేమో అని ఎక్స్పెక్ట్ చేశా, తనదే అంటూ తండ్రికి చెప్పింది సంఘమిత్ర. తన పేరు రాజనందిని అని వాళ్ళ నాన్నకు పరిచయం చేసింది సంఘమిత్ర నందుని. నమస్తే అంకుల్ అంటూ నమస్కారం పెట్టింది నందు విజయ్కి. చూడ చక్కగా ఉన్నావమ్మా అన్నాడు విజయ్. మాది హైదరాబాద్ అమ్మా. మిత్రని కాలేజీలో చేర్పించడానికి వచ్చాను. ఇక్కడ ఎవరూ తెలియదు. మిత్రనేమో ఇక్కడే జాయిన్ అవుతానని పట్టుకు కూర్చుంది. వాళ్ళ అమ్మను కూడా బలవంతంగా ఒప్పించాల్సి వచ్చింది చెప్పాడు విజయ్ నందినికి. అవునా అంకుల్, అయితే నాలాగే నేనిప్పుడు సెకండ్ ఇయర్. మాది కూడా హైదరాబాద్. నేను ఉండే హాస్టల్లో చేర్పించండి సంఘమిత్రను, నేను చూసుకుంటాను అని అంది నందిని. చాలా థ్యాంక్స్ అమ్మా. పెద్ద భారం దిగిపోయింది. ఎలా అని ఆలోచిస్తూ ఉన్నాను మొన్నటి నుండి. ఇప్పుడు నువ్వు తోడు ఉన్నావంటే ధైర్యంగా ఉంది అని నందు దగ్గర అడ్రస్ తీసుకున్నాడు హాస్టల్ది. సంఘమిత్రను హాస్టల్లో జాయిన్ చేసి ఎన్నో జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయాడు విజయ్. సాయంత్రం నందు సంఘమిత్ర ఒకరి గురించి ఒకరు చాలా విషయాలు చెప్పుకున్నారు. సంఘమిత్ర చాలా నచ్చడంతో తన రూమ్లోనే ఉండమంది నందు. అప్పటి వరకు మాటల్లో వచ్చిన చనువుతో మిమ్మల్ని అక్క అనవచ్చా అని నందును అడిగింది సంఘమిత్ర. సరే అంది నందు. సంఘమిత్ర సామాన్లను గమనించిన నందుకు వాళ్ళు పేదవాళ్ళు అని అర్థం అయింది. మరుసటి రోజు కాలేజీకి నందు, సంఘమిత్ర, భవానీ కలిసి బయలుదేరారు. బస్సు ఎక్కాక నందు భవానీ వెనక్కి వెళ్ళి కూర్చున్నారు. సంఘమిత్ర అక్కడే డోర్ దగ్గర నిలబడింది. సంఘమిత్ర ఇటురా అని నందు పిలిచింది. ఆ పేరు వినగానే రాజ్ అటువైపుకు తిరిగాడు. ఒక్క క్షణం రాజ్, సంఘమిత్ర కళ్ళు ఒకరి చూపులో ఒకరివి చిక్కుకున్నాయి. రాజ్కి ఆ పేరు ఇదివరకు విన్నట్లు అనిపించింది. వెంటనే సంఘమిత్ర వెళ్ళి నందు వాళ్ళ పక్కన కూర్చుంది.
సంఘమిత్ర, తను రాజ్ మిత్ర, నా బెస్ట్ ఫ్రెండ్. తనది కూడా హైదరాబాద్. ఇంకా రాజ్, తను సంఘమిత్ర, మన జూనియర్, హైదరాబాద్ నుండి వచ్చింది అంటూ ఒకరికొకరు పరిచయం చేసింది నందు. హాయ్ మిత్ర అన్నాడు రాజ్. ఒక్క నిమిషం సంఘమిత్ర మనసు సంబరపడింది. తనను మిత్ర అని ఇప్పటి వరకు తన తండ్రి విజయ్ మాత్రమే పిలిచాడు. ఇప్పుడు రాజ్. హాయ్ మిత్ర గారు అంది సంఘమిత్ర కూడా. తనను మిత్ర అని పిలిచిన మొదటి వ్యక్తి సంఘమిత్ర. కానీ ఇదివరకు కూడా ఎవరో పిలిచిన జ్ఞాపకం గుర్తు రావట్లేదు. అందున తీయటి మృదువైన గొంతు. అందుకే రాజ్ కొత్త అనుభూతిని పొందినవాడై మిత్ర వైపు చిరునవ్వుతో చూశాడు. వావ్, ఇద్దరివి ఒకే పేర్లు అన్నమాట అని చప్పట్లు కొట్టాడు క్రాంతి. ఇదంతా సరదాగా అనిపించింది క్రాంతికి. నందుకు ఏమాత్రం నచ్చలేదు వారిద్దరూ అలా పిలుచుకోవడం. కానీ అలా చెప్తే అందరూ తనను తప్పుగా అనుకుంటారని నిశ్శబ్దంగా ఉంది. నందు మనసును గ్రహించిన భవాని సంఘమిత్ర చెవిలో చెప్పింది రాజ్ ఇంకా నందు ప్రేమికులు అని. మాటల్లో కాలేజీకి చేరుకున్నారు. నందు, రాజ్ మాట్లాడుకుంటూ ముందు నడుస్తున్నారు. వారి వెనక చిన్నగా నడుస్తూ ఉంది సంఘమిత్ర. సీనియర్స్ సంఘమిత్రను చూసి పిలిచారు ర్యాగింగ్ చేయడానికి. సంఘమిత్ర వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. వెనక్కి తిరిగిన నందు అది చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంఘమిత్ర భుజం చుట్టూ చెయ్యి వేసి, ఇది నా చెల్లి, తన దగ్గరికి ఎవరు వచ్చినా ఊరుకోను. ఇంకోసారి తనని ర్యాగింగ్ చేయడానికి ఎవరు ప్రయత్నించొద్దు, మీ వాళ్ళతో కూడా చెప్పండి అని హెచ్చరించింది నందు. నందు అంత ధైర్యంగా ఉండడం రాజ్కి ఆనందాన్ని ఇచ్చింది. ఒక్కరోజుకే తనపై అభిమానం చూపిస్తున్న నందు అంటే నిజంగానే సోదరి భావం కలిగింది సంఘమిత్రకు. వారి వారి క్లాసులకి వెళ్ళారు అందరూ. తిరిగి సాయంత్రం అందరూ ఒకచోట కలుసుకున్నారు. నందు లైబ్రరీకి వెళ్ళొస్తానని సంఘమిత్రకి చెప్పి వెళ్ళింది. నందు కనిపించకపోవడంతో అటూ ఇటూ చూస్తూ ఉన్నాడు రాజ్. మిత్రబావా పిలిచింది సంఘమిత్ర. పిలుపు వినబడిన వైపు తిరిగి చూశాడు రాజ్. అక్కడ సంఘమిత్ర ఉంది. ఆశ్చర్యం నిండిన కళ్ళతో చూస్తూ ఉన్నాడు రాజ్. ఏంటి బావా అలా చూస్తున్నావు? నందు నాకు అక్క అయినప్పుడు నువ్వు నాకు బావవేగా అని చనువుగా అంది సంఘమిత్ర. ఇంతవరకు అలాంటి పిలుపు ఎరుగడు రాజ్. ఎందుకంటే తనకు మరదళ్ళు ఎవరూ లేరు. అందున తీయనైన గొంతు. ఒక రోజులో 2 కొత్త అనుభూతులు, 2 కొత్త పేర్లతో వెంటనే తమాయించుకుని, హా హా మరదలు పిల్ల, నిజమే, నువ్వు నన్ను అలాగే పిలువు అని చిన్నగా మొట్టికాయ వేశాడు సంఘమిత్రకి. అల్లరిగా నవ్వింది సంఘమిత్ర. స్వచ్ఛమైన ఆ నవ్వును చూస్తూ ఉండిపోయారు అందరూ కూడా. అప్పుడే అక్కడికి వచ్చింది నందు. అక్క, నువ్వు సూపర్, అందుకే నీ సెలక్షన్ కూడా సూపర్, అదిరిపోయిందనుకో, బావ నాకు చాలా బాగా నచ్చాడక్క అని అంది. రాజ్ వైపుకు తిరిగి, బావా నువ్వేం తక్కువ కాదులే, నీ సెలక్షన్ కూడా అక్క సెలక్షన్ లాగే అదిరిపోయింది అనుకో అంది సంఘమిత్ర. విషయం సంఘమిత్రకు తెలిసిపోయింది అని అర్థమైంది నందుకు. ఎందుకో తెలియదు కానీ నందు మనసు ప్రశాంతంగా మారిపోయింది. అంత గడగడ తీయగా మాట్లాడుతున్న సంఘమిత్రను చూస్తుంటే ముచ్చటేసింది అందరికీ కూడా. అంతలో అక్కడికి రవి వచ్చాడు. భవానీ రవితో వెళ్ళిపోయింది. క్రాంతి ముఖ కవలికలు మారడాన్ని గమనించింది సంఘమిత్ర. ఏంటి అన్న ఫేస్ అలా పెట్టావు ఆంటీ అంటూ క్రాంతి పక్కకు వెళ్ళి అడిగింది సంఘమిత్ర. రాజ్, నందు మాటల్లో పడిపోయారు. అన్నా అని పిలవడంతో సంఘమిత్ర ఇకపై నా చెల్లెలు, తనకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను అని మనసులో ప్రతిజ్ఞ చేసుకున్నాడు క్రాంతి. అంతలా నచ్చింది మరి తనకు. విషయం మొత్తం చెప్పాడు క్రాంతి సంఘమిత్రకి. అన్నా అంటుందిగా, ఎందుకు అంత బాధ నీకు అడిగింది సంఘమిత్ర క్రాంతిని. నీకు తెలియదురా, ఆ రవి గురించి
చెడుగా చెప్పిన వాళ్ళే కానీ మంచి చెప్పిన వాళ్ళు ఒక్కరూ లేరు. ఎక్కడ సమస్యలు కొని తెచ్చుకుంటుందో అని భయం అని అన్నాడు క్రాంతి. ఏం కాదులే అన్నా, అంత చెడ్డవాడైతే గ్రహించలేనంత చిన్న పిల్ల కాదుగా చెప్పింది సంఘమిత్ర. ఏమోరా, నా భయం నాకు ఉంటుందిగా అన్నాడు క్రాంతి. భవానీ అంటే క్రాంతికి ఎంత ఇష్టమో తనని చూస్తేనే అర్థమయ్యింది సంఘమిత్రకి. అందరితో చనువుగా మాట్లాడుతూ అందరికీ తల్లో నాలుకలా మారిపోయింది సంఘమిత్ర కేవలం నెల రోజుల్లోనే. బస్లో భవానీ రవిల ప్రవర్తన చూస్తుంటే వాళ్ళు అన్నా చెల్లెళ్ళు అని ఎవరికీ అనిపించడం లేదు. అనవసరంగా చెల్లి భుజంపై చెయ్యి వేసి కూర్చోవాల్సిన అవసరం సొంత అన్నకు కూడా ఉండదు. రవి వాళ్ళ రూమ్లో రెంట్కి ఉంటారు. అప్పుడప్పుడు అన్న వాళ్ళ రూమ్కి అంటూ వెళుతూ ఉండేది భవానీ. అది అంతగా రుచించకపోయేది సంఘమిత్రకి. అదే విషయం నందుకు చెప్తే కొట్టిపారేసింది నందు సంఘమిత్ర మాటల్ని. ఒకరోజు శనివారం రవి ఫోన్ హాస్టల్కి తీసుకువచ్చింది భవానీ. అర్ధరాత్రి దాటే వరకు సెల్ చూస్తూనే ఉంది భవానీ. మధ్యలో మెలకువ వచ్చిన సంఘమిత్ర అది గమనించింది. ఉదయాన్నే భవానీ స్నానానికి వెళ్తుండగా ఫోన్ బాగుంది, చూపించవా అని అడిగింది సంఘమిత్ర. లాక్ తీసి ఫోన్ చేతిలో పెట్టి స్నానానికి వెళ్ళింది భవానీ. ఫోన్లోని ఒక హిడెన్ ఫైల్లో చూడకూడని వీడియోలు చూసింది సంఘమిత్ర. ఒక్కసారిగా తేర్లు జర్లు ఒంటిపై పాకుతున్న అనుభవం. వెంటనే సెల్ పక్కకు పడేసింది. విషయం నందుకి చెప్పింది సంఘమిత్ర. నీకు పక్క వాళ్ళ పర్సనల్ విషయాలు అవసరమా అని విసుక్కుంది నందు. అదేంటక్క అలా అంటావు? క్రాంతి అన్నయ్య ప్రాణంగా ప్రేమిస్తున్నాడు తనని. ఇలాగే ప్రేమను పెంచుకొని రేపు తెలియకూడని విషయం తెలిస్తే తన పరిస్థితి ఏంటి? ఎంతైనా మనకు అన్నలాంటి వాడు అని అంది సంఘమిత్ర. నీకేమైనా తోడబుట్టినవాడా? ఎక్కువగా ఆలోచించకు, నీ గురించి నువ్వు చూసుకో అని చెప్పింది నందు. సంఘమిత్ర అంత తేలికగా వదిలేయలేకపోయింది. క్రాంతిని తలుచుకుంటే బాధగా అనిపించింది. ఆ రోజంతా భవానీని గమనించింది. రవి అన్న వాళ్ళ రూమ్కి వెళ్తున్నా అని వెళ్ళింది భవానీ. సాయంత్రం తిరిగి వచ్చినప్పుడు చూసింది మళ్ళీ తనని. ఉదయం విచ్చిన పువ్వులా ఉన్న భవానీ సాయంత్రం వాడిపోయిన పువ్వులా ఉంది. తనని అలా చూడగానే ఒక రకమైన జుగుప్స కలిగింది సంఘమిత్రకి. క్రాంతిని ఎలాగైనా తన ప్రేమ మత్తు నుండి బయటపడేయాలి అనుకుంది. తర్వాత రోజు కాలేజీకి వెళ్ళినప్పుడు రాజ్ని కలిసి, మిత్రగారు మీతో మాట్లాడాలి అని కొంచెం గంభీరంగా చెప్పింది సంఘమిత్ర. ఎప్పుడు సరదాగా బావా అని మాట్లాడే సంఘమిత్ర ఈరోజు అలా మాట్లాడుతుంటే విషయం ఏదో ఉందని, పద ప్లే గ్రౌండ్లో కూర్చొని మాట్లాడుకుందాం అన్నాడు రాజ్. వీరిద్దరికీ తెలియని విషయం క్రాంతి వీళ్ళ మాటలు విన్నాడు. నందు గురించి ఏదో అనుకుని వాళ్ళ వెనక వాళ్లకు తెలియకుండా వెళ్ళాడు. కొనసాగుతుంది. ఏం జరగబోతుందో మరుసటి భాగంలో తెలుసుకుందాం. మీకు నా కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం నన్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొనసాగుతుంది మీ రమీ జ్యోతి.